మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఓ ఫర్ టుడే వాక్య ధ్యానాల ద్వారా మీరెంతగానో బలపరచబడాలని, ప్రభువుకి మరింతగా చేరువుగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు 143వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దావీదు చేస్తున్న ప్రార్థన ఇది. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నిరాశ నిస్పృహకు గురైనప్పుడు, హృదయమంతా కృంగుదలకు గురైంది. ఎందుకోసమనంటే శత్రువులు తరుముతూ ఉన్నారు. ప్రాణభయంతో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పారిపోతూ ఉన్నాడు. ఒకవైపు ప్రాణం పోతుందేమో అన్న వేదనతో కృంగుదలతో ఉన్నాడు దావీదు. అలాంటి పరిస్థితుల మధ్య దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇదిగో ప్రభువా, నీ క్రియలను నేను ధ్యానిస్తాను ప్రభువా, నీ యందు నిన్ను బ్రతుకుతాను ప్రభువా, నన్ను బ్రతికించు ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా అని ఒక నిరాశ నిస్పృహకు గురైన పరిస్థితుల మధ్య దావీదు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలా చేస్తూనే నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని అంటున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన! మన జీవితాల్లో కూడా చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆ పరిస్థితులను చూసుకుంటూ మనం అలాగా వేదన చెందుతూ ఉంటామే కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టే పరిస్థితి ఉందా? ఏ ప్రతికూలత, ఏ సమస్య అయితే ఎదురైందో వాటిని గురించి ఆలోచించుకుంటూ మనం కృంగిపోతామే కానీ అరే ఈ సమస్యను దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టాలనే ఆలోచన మనకు కలుగుతుందా? దావీదు అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడతా ఉన్నాడు. దేవా, ఈ పరిస్థితి నుంచి నాకు విడిపించేవాడు నీవే ప్రభువా. ఆత్మలో కృంగిపోయాడు, మానసికంగా కృంగిపోయాడు, చాలా వేదనతో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల మధ్య దేవుని మీద ఆనుకుంటూ ఆయన గొప్ప గొప్ప కార్యాలన్నింటినీ ధ్యానం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. మన జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యను చూడడం కాదు, ఆ సమస్య నుంచి విడిపించే గొప్ప దేవుని వైపు మనం చూద్దాం. నీవే నా దేవుడు ప్రభువా, నీ చిత్తానుసారంగా బ్రతకడం నాకు నేర్పించు ప్రభు అని మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. దేవుని చిత్తము మన జీవితాన్ని మార్చివేస్తుంది. ఎలాంటి ప్రతికూలత అయినప్పటికీ ప్రభువా, ఈ సమస్యను మీ చిత్తానికి అప్పగిస్తున్నాను ప్రభువా, ఈ సమస్యను మీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని ఆ సమస్య, ప్రతికూలత ఏదైతే నలిగిపోతున్నావో ఆ స్థితి అంతటిని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. అలా దావీదు అప్పగించినప్పుడు దావీదు జీవితంలో ఎప్పుడు కూడా అపజయం జరగలే, జయమై ఇచ్చాడు దేవుడు. శత్రువులందరినీ నశింపజేశాడు. దావీదు పక్షంగా దేవుడు కార్యాలు జరిగించాడు, గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి కార్యాలు చేయడం దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దావీదు చేసిన ప్రార్థన మనం కూడా చేద్దాం. నీవే నా దేవుడు ప్రభువా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు ప్రభువా అని మనం ప్రార్థించేద్దాం. మన జీవితంలో ఎదురవుతున్న సమస్యల వైపు, పరిస్థితుల వైపు చూస్తూ ఎంత మాత్రం కృంగిపోవడానికి వీల్లేదు.
నా జీవితానికి నువ్వు అధికారివి ప్రభువా. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ప్రభువా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు ప్రభువా. నీ వాక్య ప్రకారం జీవించడం నాకు నేర్పించు ప్రభువా. దేవుడిస్తున్న వాగ్దానాల వైపు చూద్దాం. దేవుడిస్తున్న మాట వైపు చూద్దాం. దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో వాటి వైపు చూద్దాం. అలా చూస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు మన జీవితంలో గొప్ప జయమిస్తాడు దేవుడు. ఈ మాట నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తాడు. ప్రభువా, నీవే నా దేవుడు ప్రభువా, నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను ప్రభుని దేవుని సన్నిధిలో నువ్వు మాట ఇచ్చినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు. మన జీవితంలో ఆయన కార్యాలు జరిగించి మన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడాలని ఇష్టపడుతున్నాడు. దావీదు జీవితంలో కూడా చేసిన కార్యాలే మన జీవితంలో కూడా జరిగిస్తాడు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మన జీవితంలో ఎలాంటి ప్రతికూలత అయినప్పటికీ, మన ప్రతికూలత కావచ్చు, మనకు అసాధ్యం కావచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది కాదు అది. నువ్వు దేవునికి అప్పగించినట్లయితే ఆ సమస్యను దేవుడు వాటి నుంచి విడిపించి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. అయితే ఆయన చిత్తానికి అప్పగించుకుందాం. ఆయన చిత్త ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడదాం. ఏ సమస్యలోడు మనం ఉంటున్నామో వాటన్నిటినీ ప్రభువుకి అప్పగిద్దాం. తద్వారా మీ జీవితంలో గొప్ప జయమిచ్చి, గొప్ప విడుదలనిచ్చి, మీ జీవితంలో గొప్ప శాంతిని, సమాధానాన్ని చుట్టూ పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రమాస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, దావీదు చేసిన ప్రార్థన మేము కూడా చేస్తున్నాం ప్రభువా. నీవే మా దేవుడు ప్రభువా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పించు ప్రభువా. మా జీవితంలో ఏ సమస్యలు అయితే మేము ఎదుర్కొంటున్నామో, ఏ ప్రతికూలతలు అయితే మా జీవితంలో అనుకుంటున్నాయో వాటన్నింటినీ మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. దావీదు శత్రువుల నుండి తరంబడుతున్నప్పుడు, ఆత్మలో కృంగిపోతున్నప్పుడు, మానసికంగా క్షోభకు గురైనప్పుడు మీ వైపు చూస్తూ మొరపెట్టినట్లుగానే ఇదిగో ప్రభువా, మేము కూడా మీ వైపు చూసి మొరపెట్టి మా జీవితంలో గొప్ప జయమిచ్చి మా జీవితం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించడానికి, ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. తద్వారా మీ జీవితంలో గొప్ప జయం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.